పంచపటాకాలు ది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో నిదానమే ప్రధానం అని అంటాము? ఫ్రెండ్స్ అన్నం పెడుతున్నప్పుడు కొంచెం నిదానంగా పెట్టాలి. నిదానం ప్రధానం. నువ్వు తినేదానివి ఎదురు కూడా పెట్టేటోడు. తింటాం మేము కూడా. కట్టడి చూసి ఎప్పుడు నమ్మకూడదు. ఏంటది ఏమో కలిపేసిన గాల్లా? కట్టడి చూసి మోసపోకూడదు. తింటాం మేము కూడా బాగానే. అంటే బలం ఉందంటావు. ఇటు రానన్నా ఒకసారి ఇటు రానన్నా. ఈవిడ్ని ఈ ఎల్లో ప్యాచ్ ఉంది కదా ఇట్లాని రౌండ్ గా తిరిగేసి ఇక్కడ రావాలంతే. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది ఎవ్వరు కనంది ఎక్కడా వినంది శూన్యాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఇప్పుడు నెట్ ప్రాక్టీస్ అయింది కాబట్టి భాస్కర్ ని లేపుతుంది. నెక్స్ట్ ఫస్ట్ నైట్ కి వెళ్తున్నప్పుడు నిదానమే ప్రధానం. అకార్డింగ్ టు శ్రవణ్ ఫస్ట్ నైట్ కి వెళ్ళేటప్పుడు సన్నజాజి పక్క మీద సంకురాత్రి. భాస్కర్ నీకు ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి నువ్వు చెప్పు. ఫస్ట్ నైట్ అప్పుడు నువ్వు నిదానంగా వెళ్ళావా లేకపోతే? నిదానంగా వెళ్ళాడు కానీ వేగంగా వచ్చాడు. జిప్ పెట్టుకునేటప్పుడు నిదానమే ప్రధానం. పెళ్లి కూతురు పెళ్లి మండడానికి వచ్చినప్పుడు నిదానమే ప్రధానం. ఫర్ ఎగ్జాంపుల్ నీ పెళ్లి అవుతుంది, నువ్వు మెల్లిగా ఎలా నడుచుకుంటూ వస్తావు. పెళ్లి కొడుకు భాస్కర్ దా ఏమే ఆఖరికి ఎంగిల్ ప్లేట్లు ఎత్తున్నాడు కూడా వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తావు? రా త్వరగా. ఆగండి, మా అమ్మాయి నెమ్మదిగా నడుస్తుంది. అదేంది కూతురు కూర్చోండి తల్లి కూర్చుంది. యాక్చువల్లీ మా అమ్మాయి చాలా స్లో అండి, అందుకే మీకు అడ్జస్ట్ నాకు అర్థమైంది. ఈడ పెళ్లి అనుకుంటున్నామేమో కాదు, తద్దినం పెడతాం. నెక్స్ట్ ఫుల్గా తాగి ఇంటికి వెళ్ళేటప్పుడు నిదానమే ప్రధానం. ఇప్పుడు ఇంట్లో డాడీ మమ్మీ ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా ఎట్లా మెల్లగా నడుచుకుంటూ వస్తావు చూద్దాం. మన అబ్బాయి ఏడి? మన బాబు చదువుకుంటున్నాడు, పై చదువులు చదువుకుంటున్నాడు. అబ్బా బాబు అన్న వెనకాల నుంచి వచ్చిండు. ఏం వెతుకుతున్నావురా? నా బుజ్జి బంగారం కాలు మొక్కుదా. వాడు పంచిన్నవా? నువ్వు వినలేదు. ఏం వెతుకుతున్నారంటే మా పేరెంట్స్ ఇక్కడ ఉండాలి, ఏడున్నారట. ఏంట్రా వాసన వస్తుంది? ఈ బుద్ధిలో వచ్చి స్నానం చేసుకుంటలేడాడు. ఇది అది కాదు, ఏదో వేరే వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినావు? కూల్ డ్రింక్ తాగి వచ్చాను. కూల్ డ్రింక్ ఏంటి ఇంత? డాడీ దగ్గర పో, డాడీ ఏడున్నాడు వెతుకు. ఏరా తాగేసి వచ్చినావా? డాడీ ఫూల్, నీకు ఎన్నిసార్లు చెప్పా తాగి రావద్దని. తాగేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళని చెప్పాను కదా. ఇప్పుడు మేము ఇద్దరం తాగొస్తాం. రే ఇంట్లో డైనోసార్ ఇంద్ర నిద్ర పోలేదురా, మెల్లనడు రే, మెల్లగా మెల్లగా. గుళ్ళ తీర్థం పోస్తా. ఆ తీర్థంలో కొంచెం ఓడక కలిపిండు. ఏం చేసిండు? నేను బాత్రూమ్ నీళ్ళు వస్తున్నాయో లేదో చూసి వస్తాను. మీరు ఆగండి, అక్కడే ఉండండి. ఎటు వెళ్ళారు? అరే టాయిలెట్ వస్తుందన్నావు కదా, పోదాంపా. టాయిలెట్ లేదు, ఏం చేసినా ఇక్కడనే చేయాలి. ఈరోజు అబ్బా సావండి, పో. నెక్స్ట్ తుప్పల్లోకి వెళ్లే ముందు చూసుకొని వెళ్ళాలి అంటే. అమలాపాలు చెప్పినట్టు నాన్నగారు తుప్పల్లోకి వెళ్ళొద్దన్నారండి అని ఒకసారి చెప్పు. నాన్నగారు తుప్పల్లోకి వెళ్ళొద్దు అన్నారు, కానీ మా నాన్న గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్ళమన్నాడండి. నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే ముందు అంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి నీకు? మంచివాడైతే చాలు. మంచివాడని ఎట్లా డిసైడ్ చేస్తావు? రవి అంటాడు. నువ్వు ఫస్ట్ మంచివాడు అని అన్నావు. రవి చాలా మంచోడు.
కానీ రవి అంతకన్నా మంచివాడు కదా. నెక్స్ట్ లవర్ కోసం గొడవ దూకుతున్నప్పుడు కొద్దిగా ముందు వెనుక చూసుకొని జాగ్రత్తగా దూకాలి. నేను డాడీ నీ గర్ల్ ఫ్రెండ్ కోసం గోడ దూకుతున్నా, ఎట్లా దూకుతావు చూద్దాం. నేను బయటనే తిరుగుతున్నా బాల్కనీలో దరిద్రం. మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే టోటు. మీ రోడ్లో ఎరగదు లైట్లు నాకు అసలే తెలియని చోటు. ఏమయ్యా ఏమున్నదిడా? 100 రూపాయలు పడిపోయినా ఇంట్లో ఆడుకుంటారు. ఏరుకో 100 రూపాయలు ఫోన్ ఇవ్వకుండా గాల్లో ఎగిరి పైకి వేసేయండి. నిన్ను గాల కిందికి పంపిస్తాగా. సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్నగారు. నో ఇప్పుడు వద్దు తర్వాత రా. ఇదేం పాటనే నాన్నగారు? అది ఖైదీ నెంబర్ 150లో కొత్తగా వస్తున్న పాట. కొత్తగా రా తర్వాత రా నాన్నగారు మెంటలోడు. మీ అయ్యకి నేర్పియకు, మీ అయ్య ఎన్నో సూచిండు, అందుకే మీ పోలికలు వచ్చాయి. సెకండ్ టాపిక్. నా తలరాత గిట్టలేకపోయి అని ఎప్పుడు అనిపిస్తుంది? సావిత్రి లాంటి అమ్మాయి వస్తా అనుకుంటే సన్నీలో నచ్చినప్పుడు గింత అయింది. అదృష్టం రా, రాసుండాలరా. నెక్స్ట్. పొదల్లోకి వెళ్ళినప్పుడు పోలీసు వాడు వస్తే నా తలరాత ఇంతే అనుకుంటా. కరెక్ట్ పనిలో ఉన్నప్పుడు పోలీసుడు ఏం చేస్తావు? నెక్స్ట్. ఫస్ట్ నైట్ కి ముహూర్తం పోస్ట్ పోన్ అయినప్పుడు. అదే మీ ఇంట్లో నేను డాక్టర్ చూపెట్టాలనుకుంటారు, అందుకే పోస్ట్ పోన్ అవుతుంది. నెక్స్ట్. ఎన్ని ఆన్సర్స్ చెప్పినా మీరు పటాస్గా పియ్యనప్పుడు మా తలరాత ఇంతేరా బాబు అనిపిస్తుంది. ఈ ఆన్సర్ కి ఇస్తాను అనుకున్నావు కదా. నెక్స్ట్. మై నేమ్ ఇస్ శివ. ఇవో పెళ్లికి వచ్చినావా? పెళ్లికెళ్ళి వచ్చేసాను. ఎవరు పెళ్ళైంది? ఇక్కడ గర్ల్ ఫ్రెండ్. ఎవరిని ప్రేమించిన నాకు తెలుసా బాధ ఎట్లుంటుందో. చెప్పునా ధైర్యంగా మొగోడివి మీ సంబంధించినగా. రవణ్ణని చూడాలని ఇంటెన్షన్ తో వచ్చేసాను. నాన్న అక్కడ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి అవుతుంది, నన్ను చూడండి. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. ఏడోకు నాన్న ఏడోకు, ఇది కాకపోతే వేరే వస్తుంది. అందుకే నీ దగ్గరికి వచ్చానన్నా, ఏమైనా సజెషన్ ఇస్తావని. 10 ఏళ్ళు పోరాడిన ఫలితం లేనప్పుడు. 10 ఏళ్ళు పోరాడిన నువ్వు పోరాడంలో కరెక్ట్ గన్ను వాడట్లేదు. ఏయ్! స్టేజ్ మీదకి రా. మా పట్టాసు రితిక్ రోషన్ వచ్చాడా? ఇన్ని రోజుల తర్వాత ఎలా గుర్తొచ్చిందిరా ఈ పటాస్ నీళ్ళు నీకు? ఎట్టెళ్ళిపోయావు? ఏమైపోయావు? బాలీవుడ్కి వెళ్ళినా. బాలీవుడ్కి వెళ్ళినావా? ఏం చేయనీకి? హృతిక్ రోషన్ నా స్టెప్ యూట్యూబ్ లో వేసి ప్రాక్టీస్ చేయించుకున్నా నాతో. ఇప్పుడు రితిక్ రోషన్ మమ్మల్ని ఏమైనా చూసి మా గురించి ఏమైనా చెప్పిండా? చెప్పాడు. ఏమని? బండలాగా ఉన్నావు, సన్నగా ఎప్పుడు అవుతావు అని. ఏం చెప్పాడురా? నువ్వు చెప్పు, వాడికి తెలియదు ఎట్లాగూ. నెక్స్ట్ మూవీలో ఈ అమ్మాయిని తీసుకుంటా అని చెప్పాడు. ఇంకేం చెప్పిండు? రావణ్ణని కూడా తీసుకుంటా అని చెప్పిండు. తమ్ముడు లాగనా? ఫ్రెండ్ లాగనా? గుడి దగ్గర అడుక్కునే క్యారెక్టర్లా. ఒకసారి చెప్పావు రితిక్ రోషన్ గారికి. और एक बार तुम्हारा धूम धड़ाका स्टेप, तुम्हारा धूम तड़ाका स्टेप करने वाले हैं. एक चिटकी सिंदूर तुम क्या जानो कीमत तुम क्या जानोगे रमेश बाबू అని చెప్పు. రమేష్ బాబు ఆన్సర్ చెప్పు. పటాస్ ఆడిషన్ కి 3 సార్లు వచ్చినా అని ఒక్క ఛాన్స్ లేకపోతే నా తలరాత ఇంతే. ఎవరు రాయలేదు. ఇప్పుడు నీకు ఒక ఓపెన్ కుల్లం కుల్లా ఛాలెంజ్. ఏదైనా ఒక మంచి జోక్, ఒకటే జోక్ చెప్పు. ఒక రోజు పటాస్ కి రావాలని వస్తున్నాను నా ఇంటి దగ్గర నుంచి. బస్ స్టాప్ దగ్గర ఒక అతను ఎక్కాడు, ముసలాతను. స్టాప్ వచ్చిన తర్వాత అందరు దిగిపోయారు, నాకు సీట్ దగ్గర ప్లేస్ దొరికింది. రాగానే ఆ ముసలానికి ఏమైందేమో తెలియదు కానీ వచ్చి నా తొడ మీద చేయబెట్టింది. అక్కడ తొడలు లేవు కదా. ఇదేమో వచ్చి నా తొడ మీద చేయబెట్టింది అని అనుకున్నా. కరెక్ట్ సిగ్నల్ పడంగానే చెయ్యి ఇలా జరుగుతుంది పైకి. అరే ఈడేం చేస్తున్నాడు ఆయన అనుకున్నా. అన్న ఏం చేస్తున్నాను అంటే, లేదు పాప నేను పటాస్ చూసాను, ఒకసారి స్టెప్ వేస్తావు కదా అంటే, అన్న నేను పటాస్కి ఇప్పుడే వెళ్తున్నా అని చెప్పా. ఇది లేదు పాప నువ్వు సేమ్ రుతిక్ రోషన్ లా ఉన్నావు, వస్తా
అంటే బస్ స్టాప్ వచ్చేసింది లాస్ట్ కి సికింద్రాబాద్ స్టేషన్ కి వచ్చా. వచ్చిన తర్వాత నన్నే ఫాలో అవుతున్నాడు. ఈడంటారా నన్నే ఫాలో అవుతున్నా, నేను మొగన్ అనుకున్నా లేకపోతే సన్నీ లియోన్ తమ్ముడిని అనుకున్నారా నన్ను ఫాలో అవుతున్నా అంటే లేదా నన్ను సన్నీ లియోన్ లాగా ఉన్నా అన్నాడు. థు.